మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల వరుసగా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర రుమారం రేపుతున్నాయి. 2 రోజుల కిందట కూడా ఎమ్మెల్యేలను గాలిలో గెలిచిన వ్యక్తులంటూ తీవ్ర దుర్భాషలాడారు. దానికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాసులు. రోజా ఆడదో మొగదో కూడా తెలియదంటూ ద్వంద్వ అర్థం వచ్చేలా మాట్లాడారు. బొల్లిశెట్టి తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. రోజా వర్సెస్ బొల్లిశెట్టి వివాదంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, రోజా ఎప్పుడు వివాదాస్పదమైనటువంటి వార్తల్లోనే ఎందుకుంటుంది అని అంటే 10 సంవత్సరాలుగా ఆమె ధోరణి అలానే ఉంది. ఫైర్ బ్రాండ్ అన్నటువంటి పేరు సాధించుకున్నదేమో కానీ ఫైర్ బ్రాండ్ అంటే అడ్డంగా మాట్లాడటం కాదు అని మాత్రం ఆమె తెలుసుకోలేకపోయిందేమో. ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ ట్రెండ్ అవుతున్నది అన్న దాంట్లో రాజకీయ నాయకులు అలాగే కొంతమంది మీడియా వాళ్ళు కూడా అదే పద్ధతిలో వెడుతున్నటువంటి దశలో ఈమెకు అత్యంత ప్రోత్సాహం ఉన్నది ఈమె మాట్లాడేటటువంటి భాషకి, తీరుకి, వ్యవహారానికి, దూకుడికి. అందుకే ఒక్కొక్కసారి అదుపు తెప్పు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. కానీ అలా మాట్లాడినందువల్ల ఇంటర్నల్గా ఆ పార్టీలో ఆమెకు వచ్చేటటువంటి ప్రశంసలు మాత్రం మామూలు కాదు. అద్భుతంగా మాట్లాడావని ఆమె మాట్లాడిన వెంటనే వార్తలు ప్రసారమైనటువంటి వెంటనే ఆమెకు వచ్చేటటువంటి రెస్పాన్స్, అద్భుతంగా మాట్లాడావు, మహా ఘనంగా తిట్టేశావని చాలామంది ఆమెను ప్రోత్సహించడం ఒక కారణం. రెండోది, సహజంగా రోజా కష్టపడి రాజకీయాల్లో పైకొచ్చింది అన్నది వాస్తవం. నచ్చినా నచ్చకపోయినా ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి, దాన్ని ఒప్పుకోవాల్సిందే. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి ధోరణి లేదు. కొంచెం అదుపు తప్పి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా కొంత తొందరపాటుతో మాట్లాడినప్పుడు అది అదుపు తప్పిన రాజకీయం అని చెప్పేసి హద్దులో పెట్టిన పరిస్థితి చూసాం. ఆమె తనను తాను కరెక్ట్ చేసుకుని కొన్ని సిద్ధాంతాల మీదే మాట్లాడింది. కొన్ని రాద్ధాంతం చేసినా సరే అందులో ఏదో ఒక అర్థం ఉన్నది అన్న పేరు ఆ రోజుల్లో ఆమెకుండేది. కానీ ఇవాళ సిద్ధాంతాలు అలాగే సమస్యల కంటే కూడా ఈమె బూతులే సమస్య, ఈమె వ్యవహారమే సమస్య, ఈమె ధోరణే సమస్య, ప్రతిదీ సమస్యాత్మకమే. మంత్రి అయిన తర్వాత కూడా ఆమె వ్యవహార శైలి మంత్రి స్థాయిగా లేదు. అలాగే ప్రజాప్రతినిధిగా మాట్లాడవలసినటువంటి మాటల్లో కొంత హద్దు తప్పుతున్నప్పుడు హెచ్చరించిన వాళ్ళు కూడా లేరు. ఇదే కారణంతో మరొక విషయాన్ని కూడా ఆమె చాలాసార్లు చెప్తూ ఉంటుంది. నా మీద వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళ అని కూడా చూడలేదు అని అంటారు. అంటే మహిళకు రిజర్వేషన్ కావాలి, మహిళకు ఒక భద్రత కావాలి, మహిళకు ఒక గౌరవం ఇవ్వాలి అని ఆమె కోరుకుంటోంది. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ మహిళలు కాదు, తను తప్ప. అలాగే మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఒక హోదా ఇవ్వాలి అని అంటే ఆ స్థాయిలో ఉంటే ఇస్తారు, ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఆడైనా మగైనా వాళ్ళ ధోరణిని బట్టి గుర్తింపు వస్తుంది. అదే మహిళలు కొద్దిగా అటాకింగ్గా నిజమైనటువంటి విషయాల మీద ఫైట్ చేసేటటువంటి ధోరణిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా గౌరవనీయులుగా మిగిలిపోతారు. కానీ ఇక్కడ అది జరగట్లా. ఒక్కసారి పార్లమెంటులో వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక మహిళా ఎంపీ అద్భుతమైనటువంటి చాతుర్యంతో సబ్జెక్టు మాట్లాడినప్పుడు మోదీ కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో డిఫెన్స్లో పడిపోయారు. బట్ ఒక మహిళకు ఉన్నటువంటి ప్రధాన ఆయుధం ఏంటి అని అంటే, ఒక మహిళ ఇంత అటాకింగ్గా మాట్లాడింది అన్న దాని మీద మగవాళ్ళ కంటే మహిళలకి మార్కులు ఎక్కువ పడే గుర్తింపు, రాణింపు ఇలాంటివన్నీ వాళ్ళకి స్వతహాగా మగవాళ్ళ కంటే వాళ్ళకి దక్కే అవకాశం ఉన్నది. అందుకే ఇవాళ అదుపు తప్పిన నోరుతోటి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలకి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన వయసులో పెద్దవారు, అలాగే సంస్కారంలో కూడా ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక అదుపులో మాట్లాడేటటువంటి రాజకీయ నాయకుడు, దట్టు పరిణతిగా. ఎప్పుడు సమస్య వస్తే ఆ సమస్య మీద మాట్లాడడం తప్పితే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు అలాగే దూషణలు ఎక్కడ ఆయన చేసేటటువంటి రాజకీయం చూడలేం మనం ఇప్పటి వరకు. మరి ఆయన కూడా తొందరపడ్డాడు అన్నటువంటి విమర్శ ఎంతవరకు సమంజసం అన్నది కూడా ఇక్కడ ఆలోచించాలి. ముఖ్యంగా రోజా చేసినటువంటి ఇటీవల కామెంట్, గాలికి గెలిచినటువంటి నా కొడుకులు అనంటే ఒక మహిళ మరి ఇలాంటి భాష మాట్లాడొచ్చా రోజా గారు? మీరు అన్నట్టు ఒక మహిళని ఇలా అనొచ్చా అన్నటువంటి మీకే ఒక ప్రశ్న ఎదురవుతుంది అన్నది గుర్తుంచుకోండి.
ఒక మహిళను ఇలా అనొచ్చా? మరి మహిళ ఇలా అనొచ్చా? అంటే మహిళను స్వతహాగా వ్యవస్థలో గౌరవిస్తున్నాం, గుర్తిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం అన్నది అందరూ ఒప్పుకునేటటువంటి విషయమే. కానీ మీలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నప్పుడు వచ్చినటువంటి ప్రమాదం ఏంటి అని అంటే మహిళల గౌరవం తగ్గిపోతుంది. అమ్మ అనే పదం ఇవాళ బూతుగా మారేటటువంటి దశ మీ ప్రవర్తన వల్ల, మీ భాష వల్ల కలుగుతుందన్న ఇంగితం మీరు పెట్టుకోకపోతే మొత్తం మహిళా జాతికే మీరు దుర్మార్గం చేసిన వాళ్ళు అవుతారు. అది ముందు గుర్తించండి. ఇక రాజకీయ ప్రయోజనం కోసం ఎలా పడితే అలా మాట్లాడితే సరిపోతుంది అని అంటే మీ కర్మ మీరు అనుభవిస్తారు. తప్పు చేస్తే మీదే కరెక్ట్ అయితే జనం మీకు ఓట్లు వేస్తే మరి మీలాంటి వాళ్ళు కూడా అధికారంలోకి వస్తే ఆ రోజు చూద్దాం. పదే పదే మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వస్తే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది రోజా గారు. మీరు ఎలా వస్తారు అధికారంలోకి అన్నది మీకైనా తెలిసి ఉండాలి. మంచి భాష, మంచి ప్రవర్తన, మంచి తీరుంటే అధికారంలోకి వస్తారు. ఇలా దుందుడుగ్గా నీచమైనటువంటి భాషతో దాడి చేస్తున్నటువంటి వ్యవహార శైలి రాజకీయంలో ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయి, గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎందుకు వెనక్కి నెట్టారు అన్నటువంటి సత్యం మీరు జీర్ణించుకోండి. ఏదో ఒకటి దాడి చేస్తే మళ్ళీ భయపెడితే మేము వచ్చేస్తాం, కరిచేస్తాం, చంపేస్తాం, రప్ప నరికేస్తాం. ఎక్కడున్నారు మీరు? ఎంత అనాగరిక దశలో ఉన్నారు? ఇలా కర్మ ఇవాళ జర్నలిజంలో మాకు రావడం అనేది శోచనీయం. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారి స్పందన 100 తిడితే ఒక్క మాటకైనా సమాధానం ఇవ్వాల్సిన దశ ఉంటుంది. మనం మనుషులం, ఖచ్చితంగా ఒక స్పందన ఉంటుంది. ఆయన కూడా మాట్లాడిన దాంట్లో ఆడ మగ తెలీదు అన్నారు. ఎస్, రాజకీయంలో ఈమె ఆడ మగ అన్నది తెలీదు అన్నటువంటి అర్థం ఎందుకు తీసుకోరు? మీ ఇష్టానుసారం మీరే అర్థాలు తీసుకొని అన్వయిస్తే ఎలా కుదురుతుంది? బొలిశెట్టి శ్రీనివాస్ గారు అన్నది ఒకే ఒక మాట, ఒకే ఒక వాక్యం. మరి మీరు మాట్లాడింది వందలు లక్షల మంది మహిళలను మీరు తొలనాడారు, నీచంగా మాట్లాడారు. అసెంబ్లీలోనే ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు, మీ ప్రవర్తన, మీ బాడీ లాంగ్వేజ్, వాట్ టు సే. అందుకని మీకు అర్హత లేదు రోజా గారు. అర్హత లేనివి ఆశించొద్దు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మగాలి మళ్ళీ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో రాణించే అవకాశం వస్తే మాత్రం మిమ్మల్ని ఏమనే పని లేదు. ఈ జనాన్ని మాత్రం ఖచ్చితంగా అనే దశ ఉంటుంది అన్నది నేను మిమ్మల్ని సరైనటువంటి ధోరణిలోకి రమ్మని, మిమ్మల్ని మీరు మార్చుకోమని, ఇది పద్ధతి కాదు అని, రాజకీయం అనంటే బూతు కాదు అని, బూతు సమాధానం కూడా కాదు అని, ప్రజల సమస్యల మీద మాట్లాడండి, వాళ్ళ సమస్యల మీద పోరాడండి. ఇలా వ్యక్తులని ఇలా బూతులతో మాట్లాడితే అఫ్కోర్స్ సమాజం గనక కనీసం మాత్రం స్పందిస్తే మీలాంటి వాళ్ళు సముద్రంలో కలిసిపోతారు. బట్ మీ ధోరణి మార్చుకుంటే మీకున్నటువంటి ఒక అటాకింగ్ నేచర్, అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆరేటర్గా కూడా మీరు ఎప్పటికప్పుడు మీరు మాట్లాడేటటువంటి తీరున్నదే అది రాజకీయాల్లో అవసరం. కానీ ఇలా కాదు, బూతుగా కాదు. దయచేసి ఈ మార్పును ఆశిస్తున్నటువంటి జనానికి ఇంకా మీరు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించొద్దు రోజా గారు. మహిళల గౌరవం తగ్గించొద్దు. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్.